ఈ సమ్మర్ టైం కల్లా ఐపీఎల్ స్టార్ట్ అయ్యేది. మనకు ఐపీఎల్ అంటే రోజు ఒక మ్యాచ్ కాకుండా ఒకే రోజు 2 మ్యాచ్లు, నాకు తెలిసి 3 మ్యాచ్లు కూడా జరిగిన టైం ఉందనుకుంటా. ఒకే రోజున మధ్యలో మధ్యలో గ్యాప్ వస్తుంది, మ్యాచ్లు ఉంటాయి. ఇలా చాలా వరకు క్రికెట్ అనేది ఎంత వీలైతే అంతవరకు చూసేది. చాలా వరకు భలే ఆడారు అని అనుకునేది. ఇంకా మా ఫ్రెండ్స్ మాత్రం చాలా వరకు బెట్టింగ్ వేసేది. పైసలు పోతాయని కూడా భయం లేకుండా అలానే బెట్టింగ్ వేస్తూ అట్లనే మొత్తానికి ఎల్లగొట్టారు. ఇప్పుడు వాళ్ళేమో మంచిగా చదువుకొని ఫారెన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను ఎలాంటి బెట్టింగ్లు చేయలేదు, సమంగా చదవలేదు, హెల్త్ ఖరాబ్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడనే ఉన్నాను, ఈ బండి పైనే తిరుగుతున్నాను, సంవత్సరాలు ఈ ఫోనే వాడుతున్నాను. ఇక్కడ క్లియర్గా చూస్తే టీవీ పెట్టి చూసేది రాత్రి 12, 1 అయ్యేది. నేనే దేశానికి ఏదో సేవ చేస్తున్నట్ట చెన్నై సూపర్ కింగ్స్కి సపోర్ట్ చేసేవాడిని. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా ముంబై ఇండియన్స్, కోల్కతా అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండేటివి, గెలిచేటివి. అలాంటి పొజిషన్లో ఇప్పుడైతే నేను ఎలాంటి క్రికెట్ మ్యాచ్ అనేది చూడట్లేదు. కనీసం ఎండకి వెళ్ళి క్రికెట్ కూడా ఆడట్లేదు. కనీసం 1 బాల్ 2 బాల్ అనేది కూడా మర్చిపోయాను. అంతవరకు క్రికెట్ అనేది డ్యామేజ్ చేసింది. నా ఎనర్జీని అంతా తీసుకునిందని చెప్పుకోవచ్చు. గ్రౌండ్లోనే నా ఎనర్జీ అంతా పోయింది. ఇంకా ఆ ఎనర్జీ పోవడం వల్ల ఇంట్లో పనులు చేయలేక చాలా వరకు ఇబ్బందులు పడినాను. పిల్లలకి ఇవన్నీ తెలియవు. పిల్లల్ని ఊరికి వదిలేస్తే వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. గ్రౌండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయరాదు. ముఖ్యంగా ఈ ఎండకి నిలబడినామనుకోండి, వాటర్ అనేది పీల్చుకుంటుంది. కొద్దిగా మనం నీళ్ళ శాతం తగ్గిపోతుంది, ఎనర్జీ శాతం కూడా తగ్గిపోతుంది. ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే గ్రౌండ్లన్నీ దాదాపుగా అంతరించిపోయేటట్టుగా కనపడ్డాయి. అంతరించిపోయాయి అని చెప్పుకోవచ్చు. గద్వాల్ భీమ్నగర్ పోలీస్ క్వార్టర్ సైడ్ పోలీస్ క్వార్టర్ గ్రౌండ్ అని ఉండే, ఆ గ్రౌండ్ పోయింది. ప్రాజ్ఞ స్కూల్లో పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆడుకోవచ్చు, ఆ గ్రౌండ్ పోయింది. ఇక్కడ పెద్ద హాస్పిటల్ కాడ, గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉండేది చాలా పెద్దది, ఆ గ్రౌండ్ పోయింది. మొత్తానికి గ్రౌండ్లు లేకుండా పోయాయి. ఇక్కడ గ్రౌండ్లు ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలి. నాకైతే ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్పేది, అరే ఎండకి పోదురా, మంచిది కాదురా, జ్వరాలు వస్తే హెల్త్ బాగుండ, అట్లనే పోయి మొట్టగా ఆడేది. లాస్ట్కి చేతిలో చిప్ప కూడా రాలేదు ఆ క్రికెట్ ఆడడం వల్ల. కాబట్టి ఈ ఎండకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళకి బొట్టు పెట్టి చెప్పాలి. ఇక్కడ మా పేరెంట్స్ చెప్పారు, నేనే వినిపించుకోకుండా అలానే ఆడుతూ ఇంతవరకు తీసుకొచ్చాను. సరే, అది ఎందుకు జరిగిందో కానీ చాలా వరకు ఇక్కడ చాలామంది విలన్స్ అనేటోళ్ళు కనపడకుండా ఉండేవాళ్ళు. ఒకేసారి విలన్స్ ఎవరెవరో ఒకేసారి అందరికీ తెలిసిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మకి కానీ మా డాడీకి కానీ ఎవరు విలన్ అనేది ముందే తెలిసిపోయింది. ఒకవేళ నేను మధ్యలో పోయింటే తెలియకుండే కొద్దిగా ముందే పోయేటట్టుగా కనపడ్డాను. ఇంకా వాళ్ళు కూడా వీడు ముందే పంపిద్దామని అనుకున్నారు. మొత్తానికి రివర్స్ కొట్టింది ప్లాను. ఇంకా వాళ్ళు ఎవరెవరు విలన్లో అనేది అర్థమైపోయింది. ఇక్కడ ఈ ఎండకి కొద్దిగా మనం బయటికి రావాలంటే కూడా భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇలాంటి టైంలో క్రికెట్ ఆడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఐపీఎల్ మ్యాచ్లలో నాకు చిన్న డౌట్ వస్తుంది, వీళ్ళు ఏమన్నా అంత ఈజీగా 6లు 4లు కొడతారు, వీళ్ళు ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా, మాకు తెలియకుండా పైకి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదు అని చెప్తున్నారా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎండకి ఆడతారు, అంత దూరం ఎలా కొడతారో తెలియదు. 6లు క్యాచ్లు కూడా అట్లనే పడతారు, ఫీల్డింగ్ కూడా అట్లనే చేస్తారు. నెంబర్ 1 ఏ విధంగా చూసినా నెంబర్ 1గా ఉన్నారు. ఆ నెంబర్ 1 ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ఎండకి ఆడుతున్న ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. వీలైతే ప్లేయర్స్ని కలవాలి, వాళ్ళ
అభిప్రాయం తెలుసుకోవాలి. ఈ ఎండకి మీరు ఎలా ఆడగలుగుతున్నారు, ఎన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇబ్బంది కావా అని ఎన్నో క్వశ్చన్లు అడగాలని ఉంది. ఇది నేను చిన్నపిల్లలకు మాత్రం చెప్తున్నా, అలసిపోకండి. ఇక్కడ మీకు సేవ చేయడానికి మీ తల్లిదండ్రులు కూడా తల్లి నాన్న కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ హెల్త్ మీరే చూసుకోవాలి. అసలే ఈసారి పరిస్థితి బాగాలేవు, మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఇది సంగతి. సమ్మర్లో క్రికెట్ అంటే భయం అవుతుంది. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. ఈ ఎండాకాలం ఏం చేయాలంటే ఇంట్లో టైం స్పెండ్ చేయాలి, నాన్న అమ్మతో, ఇంకా బంధువులతో. ముఖ్యంగా అమ్మ నాన్నతోనే మనం ఎక్కువ ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడైనా వర్తిస్తుంది, ఏదైనా చూసుకోండి. గురువు తల్లి ఏదో ఉంది, తల్లి తండ్రి గురువు దైవం అనే ఈ 4 పదాలు ఉన్నాయి. ఈ 4 పదాలు గుర్తుంచుకోండి. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టడం కాదు, 6 బాళ్ళకి 6 వికెట్లు పడగొట్టడం ముఖ్యం.